మైసూర్ పాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది 2 కప్స్ అనేది నేను శనగపిండి అనేది తీసుకున్నాను. దాంట్లో కొంచెం సోడా ఉప్పు అనేది వేసుకున్నాను. 1 పించ్ అంటే హాఫ్ టీ స్పూన్లో సగం అన్నమాట. మనకి సోడా ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ అనేది హాఫ్ టీ స్పూన్ అనేది వేసుకోవాలి. లేదా మనకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అంటే ఒక మూకుడు తీసుకొని దాంట్లో వచ్చేసి 1 కప్ అనేది షుగర్ తీసుకున్నాను. 2 కప్పుల పిండికి నేను 1 కప్ అనేది షుగర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకొని పాకం అనేది పట్టుకుంటున్నానండి. ఈ పాకం అనేది మొత్తం రావడానికి మనం ఈ షుగర్ అనేది కరగడానికి మనం కలిపేసుకుంటూ ఉండి తీగ పాకం వచ్చే వరకు మనము వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో నేను ఆయిల్ అనేది వేసుకున్నానండి. హాఫ్ కప్ తోటి 2 కప్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ వచ్చేసి నెయ్యి అనేది యూస్ చేసుకున్నాను. ఇది నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ కప్ ఆయిల్ అనేది వేసుకుంటాను. ఇది మనకేంటంటే గోరువెచ్చగా కానీ ఎక్కువ అయితే ఏంటంటే పిండి అనేది ఉంటుంది కదా, ఆ పిండి అనేది స్మూత్ అవుతుంది, ఇంకా టేస్టీ ఉంటుంది. మన ఇష్టం అనమాట. స్మూత్ కావాలనుకుంటే స్మూత్గా చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అనేది వేడి చేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండొచ్చు, లేదంటే తక్కువ మామూలు వేడి అనేది చేసుకోవచ్చు. ఈలోపు మనం ఏంటంటే ఒక గిన్నెకి ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ మనకు కంఫర్టబుల్గా ఏదైతే ఉంటుందో దానికి మనం నెయ్యి అనేది ఇలా మొత్తం టోటల్గా అప్లై అనేది చేసి పక్కకు అనేది పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంది కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి మనకు తీగ పాకం అనేది వస్తుంది చూడండి. ఈ తీగ పాకం వచ్చిన తర్వాత ఈ తీగ పాకంలో మనం శనగపిండి ఉంది కదా, ఇంతకుముందు మనం కలుపుకుంది, ఆ శనగపిండి అనేది తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలన్నమాట. కొంచెంగా వేసుకుంటూ తీగ పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి, తీగ పాకం అనేది వస్తుంది కదా, ఈ తీగ పాకం అనేది వచ్చిన తర్వాత మనం శనగపిండిని దాంట్లో వేసుకొని మొత్తం ఉండలు లేకుండా అలాగే ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని ఆయిల్ అనేది వేడైంది కదా, నేను స్మూత్గా అంటే చాలా స్మూత్గా మనకి పాలకోవా టైప్లో రావడానికి నేను ఆయిల్ అనేది ఎక్కువగా వేడి అనేది చేసుకున్నాను. చూడండి, ఆయిల్ని నెయ్యి అనేది కలిపి వేడి చేసాం కదా, అది దీంట్లో వేసుకుంటూ ఇలా మనకు ఏంటంటే పిండి అనేది గట్టి పడకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఆయిల్ నెయ్యి అనేది వేసుకుంటూ ఇలా మొత్తం ఎక్కడ మనకి పిండి అనేది గట్టి పడింది అనుకోండి, ఇన్ కేస్ కొంచెం వాటర్ అనేది చల్లుకుంటూ చేసుకోవచ్చు. నాకు పిండి అనేది గట్టి పడలేదు కాబట్టి నేను మనం వేడి చేసాం కదా, ఆయిల్ని వేసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా మనం మొత్తం కలిపేసుకుంటాము. ఇలా మనకు ఏంటంటే ఆయిల్ అనేది అయిపోయేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇది మనం మొత్తం నెయ్యితోటి కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అనేది తక్కువగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నెయ్యితోటి. ఇది మనకేంటంటే ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత ముందు మనం తీసుకున్నాం కదా ప్లేట్కి నెయ్యి అనేది రాసి ఆ ప్లేట్లో మనము ఇదంతా వేసేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మనకు ఏదన్నా పేపర్ అనేది ఉందనుకోండి, అంటే స్మూత్ పేపర్ అనేది ఉంటే పైన స్మూత్ పేపర్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మనకి ఏంటంటే మెల్ట్ అయిపోతుంది కదా, వేడిగా ఉంది కాబట్టి ఇలా మనకి ఏంటంటే కత్తితోటి మనము చాక్తోటి ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకొని, అంటే ఏ షేప్ అనేది కావాలనుకుంటే ఆ షేప్లో మనం ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకు చల్లారిన తర్వాత ఈజీగా వస్తుందన్నమాట. నేను ఇలా షేప్కి ఘాట్లు అనేది పెట్టేసుకొని ఇది ఆరిన తర్వాత ఇలా బోర్లా వేసుకొని చూడండి మనకి ఇలా ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్నాను. మనకు పైన స్మూత్గా రావాలి అనుకుంటే సిల్వర్ పేపర్స్ అనేవి దొరుకుతాయి మనకు బేకరీ స్టైల్లో, ఆ పేపర్స్ అనేవి తెచ్చి పెట్టేసుకోవచ్చు పైన. నేను అలా చేయకుండా ఇలా మనకి ఏంటంటే పీసెస్ అనేది చేసి ఇలా చూపించాను. చూడండి, ఒకటి విప్పి చూపిస్తాను. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, నేను ఫుడ్ కలర్ లేకుండా యూస్ చేశాను. చూడండి, లైటింగ్కి ఇలా ఉంది, వితౌట్ లైటింగ్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.